హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. నేను మీ దివ్య. ఈరోజు మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో హాలిడేస్ మీరంతా టైం ఎలా స్పెండ్ చేశారో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. రియల్గా నేను మీ కమెంట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటానండి. అసలు వ్లాగ్ రిలీజ్ అయిన వెంటనే ఒక 10 minutes దాకా కనీసం ఒక్కరన్నా కమెంట్ చేస్తారా అని. బట్ నో కమెంట్స్ అట్ ఆల్ ఇన్ అవర్ ఛానల్. బట్ మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి, చాలామంది కమెంట్స్ చేయాలి, పాజిటివ్ కమెంట్స్ రావాలి అని నేనైతే ఆశిస్తూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వ్లాగ్లో మనం ఆఫ్టర్ రిటర్న్ బ్యాక్ టు వెకేషన్, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంకా పిల్లల రెస్పాన్సిబిలిటీస్ చాలానే ఉన్నాయి. సో అవన్నీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బుక్స్ డీక్లటరింగ్ కూడా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేస్తూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో మేమైతే ఊరు నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో బ్యాగ్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసాము. అసలు ఇవన్నీ సర్దాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ డీక్లటరింగ్ లేదా ఆర్గనైజింగ్ అనే ఈ 2 పనులు చాలా టైం టేకింగ్, ఎంతో పేషెన్స్గా ఉండాలి. ఈవెన్ మనకి కిచెన్లో ఏ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ చేయడం, డిన్నర్ ప్లాన్ చేయడం ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. బట్ మన ఇంట్లో ఉండే వస్తువులను డీక్లటరింగ్ చేయాలంటే ఎందుకో కొన్నిసార్లు చాలా బోరింగ్గా అనిపిస్తుంది, చాలా టైర్డ్ అయిపోతాం ఓవర్ ద టైం. సో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డీక్లటర్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 10 to 15 minutes మనం రోజుకి, లేదంటే ఒక ½ an hour 1 weekకి ప్లాన్ చేసుకుంటే మన ఇంట్లో అనేది ఎక్కువ చెత్త లేదా మిస్గా ఉండదు. సో ఇవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మినిమలిస్ట్ లైఫ్. ఇప్పుడు ప్రజెంట్ మినిమలిస్ట్ లైఫ్ అంటున్నారు, మన పెద్దవాళ్ళు అయితే ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. బట్ మళ్ళీ కొత్త రూల్స్, కొత్త ట్రెండ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎగ్ దోశ ప్లాన్ చేసుకున్నాను. అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. సో అందరూ నార్మల్గా ఎగ్ దోశ వేస్తారు. ఎప్పుడైనా మనకి ఈ పచ్చళ్ళు ఏమైనా మిగిలిపోతాయి కదా, ఒక్క స్పూన్ పచ్చడి ఎగ్లో వేసేసి మిక్స్ చేసేసి బీట్ చేసేసి మనం దోశ కనుక వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా అందరూ ఇష్టపడతారు. అండ్ పచ్చడి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎప్పుడు ఈ నార్మల్ ఎర్రకారము చట్నీలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. సో సింపుల్గా నేనైతే 2 eggsని బీట్ చేసేసి అందులో 1 spoon ఆఫ్ పచ్చడి, ఏదైనా మామిడికాయ పచ్చడి కానీ, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఏ పచ్చడి అయినా బాగుంటుంది. లేదా ఇట్లా ఎగ్ బీట్ చేయకుండా ఎగ్ తినకూడదు అని ఇలా ఫ్రైడేస్, సాటర్డేస్ ఉంటాయి కదా, అలా స్పెషల్ డేస్లో జనరల్గా మనం ఎర్రకారం దోశ ఎలా అప్లై చేస్తామో అలా పచ్చడిని పైన అప్లై చేసి పప్పుల పొడి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనకి ఓపిక ఉండదు, టైం ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ ఏదైనా నైట్ మనం పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, అదే వాడేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకి అలాగా. సో మా ఇంట్లో అయితే ఇదే కావాలి అదే కావాలి అని అయితే ఏమనరు. ఏది పెట్టినా కానీ మా పిల్లలు, హస్బెండ్ సపోర్ట్ చేస్తారు అండ్ అడ్జస్ట్ అవుతారు కూడా. అండ్ బై ద వే ఇది వాళ్ళకి చాలా ఇష్టం, ఇలాంటి ఇవి స్పెషల్స్ కూడా. సో ఇంకా మన ఛానల్లో మెయిన్గా కుకింగ్ వీడియోస్, ఇలా పిల్లలకి సంబంధించిన వీడియోస్ అండ్ గార్డెనింగ్కి సంబంధించింది, షాపింగ్కి సంబంధించి ఇలాంటివి డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం నేనైతే రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అనే అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ జర్నీ చేయడము, అట్ ద సేమ్ టైం నేను జాబ్కి వెళ్ళడము, మళ్ళీ ఇంట్లో చేసుకోవడము, ఇలా కొంచెం హెక్టిక్ అవుతుంది. బట్ మన ఛానల్ అనేది యూనిక్గా ఉండాలి, కొంచెం కొత్త కంటెంట్ని తీసుకురావాలి అని నేనైతే ప్లాన్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే నేను మీ ముందుకి కొత్తగా ప్రజెంట్ చేయాలి అన్న థాట్తో, ఇంట్రెస్ట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. డెఫినెట్గా ఈ కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ముందు ఇలా ప్రజెంటబుల్గా ప్రజెంట్ చేయాలంటే మీరు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇవి ఊరు నుంచి తెచ్చాను, టర్టల్ వైన్స్ అనుకుంటాను, కరెక్ట్గా అయితే తెలీదు.
సో హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. సో చూద్దాము, ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఏమన్నా సస్టైన్ అవుతాయేమో అని చెప్పి. సో ఎప్పుడైతే క్లటరింగ్ పెట్టుకుంటానో ఇంట్లో వాళ్ళ అందరి హెల్ప్ నిర్మోహమాటంగా తీసుకుంటానండి. బికాజ్ ఇది ఒక్కరి వల్ల ఒక్క రోజులో అయ్యే పని అయితే కాదు. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వస్తాము. సో మనం ఎఫెక్టివ్గా ఈ బుక్స్ షెల్ఫ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి టిప్స్ ఏంటి, ఇవన్నీ సింపుల్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇప్పుడైతే చూసారు కదా, అసలు మొత్తం బుక్ షెల్ఫ్ నిండా బుక్స్ పెట్టేశాను, ఎక్కడా గ్యాప్ లేదు. అండ్ వీటికి తోడు మనం బయట ఆర్డర్స్ పెట్టినవి కార్డ్బోర్డ్స్ ఇలా ఇంటి నిండా ఉంటే అసలు ఏ రకంగానూ పీస్ఫుల్ అనేది ఉండదు. అండ్ మైండ్ అనేది క్రియేటివ్గా అసలు పనిచేయదు. సో నాకైతే ఈ మంత్ అంతా కొంచెం క్లటర్ ఫ్రీ వీడియోసే వస్తాయి మ్యాక్సిమం. మంత్ అంతా కాదు, ఒక 2 to 3 వీడియోస్ వస్తాయండి. సో చూసారు కదా, ఒక్క వస్తువు కోసము అన్ని షెల్ఫ్లో ఉన్న అన్ని బ్యాగ్స్ తీసేస్తారు. మళ్ళీ టైం అవుతుంది, ఆఫీస్కి టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అక్కడే పడేసి వెళ్ళిపోతారు. సో మెయిన్గా మన హోమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ అన్నీ ఫంక్షనల్గా యూటిలిటీగా మనం యూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక వస్తువు కోసం తీసినప్పుడు ఇంకొక వస్తువు అది డిస్టర్బ్ కాకూడదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ సర్దుకోవాలి, మళ్ళీ టైం దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ పిల్లల్ని కూడా కొంచెం కొంచెంగా ఇన్వాల్వ్ చేస్తాను. జస్ట్ వాళ్ళు ఒక 5 minutes 10 minutes ఉంటారు, ఇంకా అంతకు మించి ఉండదు, బోర్ కొట్టేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి కొంచెం డెసిషన్ మేకింగ్ అనేది అలవాటు అవుతుంది. ఏది అవసరం నాకు, ఏది అవసరం లేదు, అండ్ వాటి మీద ఏ వస్తువు మీద ఎఫెక్షన్ ఎక్కువగా పెంచుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఎక్కువ రోజులు మనం స్టోర్ కూడా చేసుకోకూడదు. అండ్ ఈ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ రూల్స్ అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను. 50% స్టోరేజ్ రూల్, అట్ ద సేమ్ టైం 15 minutes రూల్, ఇవన్నీ వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ఛానల్లో చెక్అవుట్ చేసేయచ్చు. ఇవన్నీ అన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన లైఫ్ని సింప్లిఫై చేసుకునేదానికే. సో నేను కూడా ఇంకా నుంచి ఈ బుక్స్ షెల్ఫ్ మొత్తం బుక్స్ తెచ్చి డంప్ చేయకూడదు. ఒక్కసారిగా ఏమవుతుందంటే ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అయిపోయి మ్యాసివ్ అయిపోతాయండి. బుక్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం కొన్ని బుక్స్ ఏంటంటే మనకి సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి మెమరీస్ ఉంటాయి అని చెప్పి అవి వాడకున్నా మనం ఇంట్లో అలా స్టోరేజ్ చేసి కబోర్డ్స్ నిండా నింపేస్తూ ఉంటాము. వీడియోలో చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కానీ బట్ నాకైతే 1 day మొత్తం ఈ బుక్ షెల్ఫ్ ఆర్గనైజింగ్ మీదే సరిపోయింది. సో ఒక పాయింట్ డివైడ్ దెమ్ అకార్డింగ్ టు కేటగిరీస్, నేనైతే ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సింపుల్ 2 points అండి, 2 questions వేసుకోండి. ఇది నేను ఒక ఆర్టికల్లో అయితే చదివాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డూ ఐ లవ్ దిస్ బుక్, అండ్ సెకండ్ క్వశ్చన్ విల్ ఐ రీడ్ ఆర్ నీడ్ దిస్ బుక్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో ఈ 2 questions ఆన్సర్ ఎస్ అయితే బుక్ని స్టోర్ చేసుకోండి, నో అయితే డొనేట్ చేసేయండి. సో ఓవరాల్గా మేమైతే ఈ ఓల్డ్ బుక్స్కి మేము ఫేర్వెల్ చెప్పేసాం, అండ్ న్యూ బుక్స్కి నెక్స్ట్ వెల్కమ్ చెప్పాలి. సో ఈ 3 points మీరు యూస్ చేసుకొని తక్కువ టైంలోనే మీ యొక్క బుక్ షెల్ఫ్ని ఆర్గనైజ్ చేసేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లవ్లీ కోట్ ఫర్ ది ఇఫ్ యూ హ్యావ్ ఎ గార్డెన్ అండ్ ఎ లైబ్రరీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్.